బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు బీజేపీ పెద్దలకు పెద్ద సంకటంగా మారింది. మహాయుతి కూటమిలో అత్యధిక స్థానాలు బీజేపీని గెలుచుకున్నప్పటికీ సీఎంగా ఎవరుండాలనే దానిపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రేపు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రివర్గంలో చోటు దక్కిన వారు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఫుల్ పటేల్ అధికారిక నివాసంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ పాల్గొన్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పాత్రను నిర్ణయించడంపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ నేత ప్రఫుల్ పటేల్ అధికారిక నివాసంలో ఎన్సీపీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే, పార్థ పవార్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఎన్సీపీ మంత్రుల పేర్లపై చర్చ జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ముంబైలో మరి కాసేపట్లో మహాయుతి నేతల భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, కేబినెట్పై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కానున్నారు. మరోవైపు రేపు మహారాష్ట్ర కొత్త సీఎం పేరును మహాయుతి కూటమి ప్రకటించనుందని బీజేపీ సీనియర్ నేతలు ఒకరు తెలిపారు. ఆ రోజే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10 గంటలకు జరగనుందని వెల్లడించారు. ఇక ఈ నెల 5న ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇతర నేతల సమక్షంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు చేసినట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.